ఏంటి మీనా అలా చూస్తున్నావు? తులసి, నువ్వెలా? ఏ రాననుకున్నావా? తులసి, మీనా, ఏంటిది చిన్నపిల్లలాగా? ముందు రెడీ అవ్వు. తులసి, కింద అక్కడ తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు. నువ్వు ఇలాగే ఉంటే ఎలా? రెడీ అవ్వు. తులసి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? జరుగుతుంది నిశ్చితార్థం. జరుగుతుంది నిశ్చితార్థమని తెలుసు, 4 రోజుల్లో పెళ్ళని తెలుసు. కానీ ఆ పెళ్లికి టైం ఉందని నీకు తెలియట్లేదు. అది కాదు తులసి. మీనా, నేనున్నాను కదా, కంగారెందుకు? అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. తీసుకో. ఏంటి మీనా ఇంకా ఆలోచిస్తున్నావు? రెడీ అవ్వు. తీసుకో మీనా. వెళ్ళు. ఏంటి తులసి, ఆపుతానని చెప్పి నువ్వే నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నావు? మీనా, ప్లీజ్. నేను రాలేను తులసి, అక్కడ కూర్చోలేను. మీనా, ఆ రోజు నా మాట మీద గౌరవంతోనూ ఈ కుటుంబం మీదున్న ప్రేమతోనూ పెళ్లి చూపులో కూర్చున్నావు. ఇప్పుడు అదే ప్రేమతో నువ్వు రావాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్ళవుతుంది. రా. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది. అమ్మాయిని పిలిపించండి. అలాగే పంతులు గారు. అమ్మ తులసి, మీనని తీసురామ్మా. వస్తున్నా మావయ్య గారు. రా, మావయ్య గారు పిలుస్తున్నారు. అదుగో అమ్మాయి వస్తుంది.
అయ్యా ముహూర్తం దగ్గర పడుతుంది, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. అక్కయ్య గారు ఉండుంటే సాంప్రదాయబద్ధంగా బియ్యం కులం తాంబూలాలు మార్చుకునేవాళ్ళం. కానీ దురదృష్టం, ఏం చేస్తాం? ఏమండి, వదిన గారు లేకపోతే ఏంటండి, మహాలక్ష్మి లాంటి కోడలుంది కదా. తులసి వాసులే తాంబూలాలు తీసుకుని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఏమంటారు అన్నయ్య గారు? నా మనసులో మాటే మీ నోట వచ్చిందమ్మా. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? శుభం. అయ్యా దంపతులు ఇద్దరు తాంబూలాలు అందుకోండి. పంతులు గారు, మా పెద్దక్క చేతుల మీదుగా తాంబూలాలు తీసుకుంటే బాగుంటుందేమో. అదెలా కుదురుతుంది బాబు? ఇది దంపతులిద్దరూ కలిసి చెయ్యవలసిన దివ్య కార్యం, శాస్త్రం ఒప్పుకోదు. అయినా సీతారాముల్లాంటి మీరుండగా వేరే ఆలోచన ఎందుకు బాబు? మీ చేతుల మీదుగా జరిగితే శుభప్రదంగా ఉంటుంది. అయ్యా ఇక కానివ్వండి. తీసుకోండి బాబు. ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం క్షేతాం మూలముదోస్తు. శుభం. అయ్యా వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. బాను, బయలుదేరదామా? ఆ, బావగారు, తొందరలోనే లగ్న పత్రికతో మళ్ళీ కలుద్దాం. సంతోషం బావగారు. అన్నయ్య గారు వెళ్ళొస్తా. అలాగేనమ్మా. మంచిది. అమ్మా తులసి, వియ్యపురాల స్థానంలో తాంబూలాలు తీసుకున్నావు. ఇక అన్నీ నువ్వే దగ్గరుండి జరిపించాలి.
మాకు ఏ లోటు జరిగినా నువ్వే సమాధానం చెప్పాలి. అయ్యో ఎంత మాట పిన్నిగారు, ఆ మాట మీరు ప్రత్యేకించి చెప్పాలా? అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అలాగే అమ్మా, వస్తాను. ఉమ్, వస్తాను మీనా. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. అయ్యా రాజావారు, నాకు సెలవు ఇప్పించండి. అలాగే ఉంటాను. అమ్మా తులసి, మావయ్య గారు, నాకు తెలుసమ్మా, నువ్వు ఈ ఇంటి పరువు నిలబెట్టేదానివి కానీ పడగొట్టేదానివి కాదు. నిన్న ఈ సమయంలో ఇక్కడ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏయ్, ఏంటి ఉరుములేని వానలా ఇలా ఊడిపడ్డావు? ఎవడే నిన్ను రమ్మంది? వదిన గారు, ఒకరు రమ్మంటే రావడానికి నేను ఈ ఇంటి గెస్ట్ని కాదు, ఈ ఇంటి కోడల్ని. మెడ పెట్టి గంటించినా నీకింకా బుద్ధి రాలేదు కదే. ఏంటి నవ్వుతున్నావు? మళ్ళీ ఏం ప్లాన్తో వచ్చావే? ఈ సమయంలో నేను రాకపోతే మీరు నమలడానికి మీ నోట్లో నీటి చుక్క కూడా మిగిలేది కాదు. ఒసేయ్, వాళ్ళ నోర్లు మూయించడం ఎంతసేపే? క్షణాల్లో పని. నువ్వొచ్చి ఏదో ఉద్ధరించాననుకుంటున్నావా? అది ఇప్పుడు తెలియదు వదిన గారు. 4 రోజులు ఓపిక పట్టండి, అన్నీ అవే తెలుస్తాయి. ఇది రాదనుకుంది ఎందుకొచ్చింది? అసలేం తెలుస్తుంది? ఎందుకైనా మంచిది, దీన్నో కంట కనిపెట్టాలి. ఎలాగైనా కనిపెడతా. ఆగు. మళ్ళీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు? ఈ పెళ్లి చెడగొట్టాలనా లేక నలుగురిలో నా పరువు తీయడానికా? ఎందుకొచ్చావు? ఏవండి, ఈ పెళ్లి చెడగొట్టాలనుకునేదాన్నే అయితే మీనాని నా చేతులతో నేను ముస్తాబ్ చేసి తీసుకురాను. ఆపు. ఎవరికి తెలియవు నీ దొంగ నాటకాలు? పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి. అందరి ముందు గొప్పదానిలా నటిస్తూ చాటుగా ఎత్తులు వేసి నన్ను సాధించాలనుకుంటున్నావు, కానీ అది జరగదు. ఏమండి, సాధించడానికి వేధించడానికి మీరు నా శత్రువు కాదండి. నాకు తాళి కట్టిన భర్త. పెళ్లి చెడగొట్టి పైశాచికత్వాన్ని చూపించడానికి మీనా పరాయిది కాదండి, నా ఆడపడుచు. కల్లో కూడా నేను అన్యాయం చేయను. అదే నిజమైతే ఆ రోజు చేసిందేంటి? మెడపట్టి బయటికి గెంటాక కూడా మళ్ళీ ఈరోజు ఇంట్లోకి రావడానికి అర్థమేంటి? ఏమండి, మీ పరువు నిలబెట్టాలని వచ్చాను. ఎదుటి వారికి మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండకూడదని వచ్చాను. మీరు తలదించుకోకూడదని వచ్చాను. కాదు, నువ్వు పక్కా ప్లాన్తో వచ్చావు. ఏదో కుట్ర చేయాలని డిసైడ్ అయి వచ్చావు. ఏమండి, మీరు అపోహపడుతున్నారండి. ఒక్కసారి ఆలోచించండి. మంచికి చెడుకి తేడా ఏంటో మీకే తెలుస్తుంది. మంచేదో చెడేదో నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను. ఆ దౌర్భాగ్యం నాకు రాదు. నువ్వేంటో తెలుసు, నీ ఉద్దేశం ఏంటో తెలుసు.
నిన్ను వాళ్ళ ముందే గెంటించేవాణ్ణి, కానీ వాళ్ళ సెంటిమెంట్ నన్ను కట్టేసింది. తప్పక మౌనంగా ఉన్నాను. ఏమండి, ఈ పరిస్థితుల్లో మీరు చూడాల్సింది పరే వాళ్ళ సెంటిమెంట్ కాదండి, మీ వాళ్ళ సెంటిమెంట్. తెలివిగా మాట్లాడకు. మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను. తెలుసుకున్నాను, నువ్వు ఎంత గొప్పదానవో తెలుసుకున్నాను. వాళ్ళ మర్యాదని, సహనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటున్నావు. నా అక్క జీవితంలో నిప్పులు పోయాలనుకుంటున్నావు. కాదండి, మీనా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కుటుంబ గౌరవం దక్కాలని ప్రయత్నిస్తున్నాను. మాయ మాటలు చెప్పకు. నమ్మే పసి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేవు. ఎందుకంటే నువ్వు మా అక్క గురించి ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత విషయం కక్కాలనుకున్నా ఇక వాళ్ళు నమ్మరు. దానికి నిదర్శనం వాళ్ళు తాంబూలాలు మార్చుకోవడం. కాదన్న వాళ్ళే సంబంధం కలుపుకున్నారు. దట్ ఈస్ రాజవాసిరెడ్డి. గెలుపెప్పుడు నాదే. ఏమండి, మీరు గెలిస్తే నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. కానీ ఆ గెలుపేదో పరిపూర్ణంగా ఉండాలంటే పగబట్టిన పరిస్థితుల్ని పసిగట్టాలి, మనుషుల్ని వారి మనసుల్ని అర్థం చేసుకోవాలి. మంచి పని చేయడానికి ఎవ్వరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకెందుకండి వాదన? మీరు చేసేది మంచి అయితే ఈ పెళ్లి నేను ఆపినా ఆగదు. ఆపే ధైర్యం, ఆ తెగువ నీకు లేదు. నిజం. అందుకే నేను ఈ పెళ్లి ఆపాలనుకోవట్లేదు. ఈ పెళ్లి జరిగితే మీనా ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించమంటున్నాను. ఆలోచించను కాబట్టి నువ్వు ఆపాలనుకున్న పెళ్లి పీటల దాకొచ్చింది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. అంతేగాని నీ అక్కస్ని మా అక్క మీద రుద్దడానికి ట్రై చేయకు. మార్చితే మారేది మనసు కాదండి. హై, ఏదనుంటే నాతో సూటిగా చెప్పు. అంతేగాని సూటిగా మనసుని చూడలేని మీకు సూటిగా మాటలు చెప్పినా అర్థం కాదులేండి. అంటే ఇంత జరిగాక కూడా ఈ సంబంధం చెడగొట్టాలని నిర్ణయించుకున్నావా? అది నా చేతుల్లో లేదండి, కాలమే నిర్ణయిస్తుంది.